Good morning. Good morning. Good morning, Chappu. Good morning. Good morning, Chappu. Good morning, Chappu. Good morning. Good morning, Anu. Say good morning. Say good morning, good morning, good morning, good morning. హలో ఆల్. సో ఈరోజు వచ్చేసి వాట్ ఆద్యాస్ డే అని చెప్పేసి చూపిస్తాను అనమాట. మేమిద్దరం అంటే మా ఇద్దరికి ఫ్రీ టైం హాలిడే అనమాట. అందుకని చెప్పేసి మా టోటల్ టైంని మొత్తం కూడా యాజ్ ఎ ఫ్యామిలీగా క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అనిపించింది. అందుకని చెప్పేసి వితౌట్ ఫోన్స్ ఎనీథింగ్ మేము ఇక్కడ టైంని అయితే ఈరోజు స్పెండ్ చేయబోతున్నాము. బట్ వితౌట్ ఫోన్స్ అంటున్నారు, మరి కెమెరా రికార్డ్ చేస్తున్నారు అనుకుంటారా, బట్ మెమరీస్ కోసం రికార్డ్ అయితే చేసుకోవాలి కదా, అందుకే నేను కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ లేవంగానే ఆద్యకి మిల్క్ ఇస్తున్నాను. బికాజ్ మిల్క్ ఇచ్చాను అంటే మిడిల్ ఆఫ్ ద డే ఎప్పుడు ఇచ్చినా కూడా ఆద్య ఫుడ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఎర్లీ అవర్స్లోనే మిల్క్ ఇస్తాను. అండ్ తను ఆ గ్లాస్ మిల్క్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ మిల్క్ ఒక్కటే తాగుతుంది. ప్లస్ అంతకంటే ఎక్కువ మిల్క్ అయితే నేను ఆఫర్ చేయను. బికాజ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుందేమో అని నాకు భయం. అందుకే నేను ఎక్కువ మిల్క్ ఇవ్వను. అండ్ ఎక్కువ మిల్క్ ఆఫర్ చేసాము అంటే బేబీస్ కూడా ఫుడ్ తినరనమాట సరిగ్గా. అండ్ ఇప్పుడు పార్క్కి వెళ్తున్నాము. తను షూ తెచ్చుకోమంటే షూ ర్యాక్లో నుంచి తను షూ తీసుకుంటుందనమాట. ఫస్ట్ వేరేది సెలెక్ట్ చేస్తే మళ్ళీ తర్వాత పింక్ తెచ్చుకో షూ అంటే పింక్ తెచ్చుకుంది. బికాజ్ అవైతే కొంచెం ఫుల్ కవర్ ఉంటాయి అని చెప్పేసి నేను పింక్ షూస్ అయితే వేసాను అనమాట ఆద్యకి. అండ్ దెన్ తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిసి పార్క్కి రెడీ అయిపోయారు. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుందో పార్క్కి తీసుకెళ్తే. నాకు ఆద్యకి నాకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆద్యని పక్కా నేను పార్క్కి కానీ బయటికి కానీ ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఈవెన్ ఇప్పుడు కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాతే కాదు, ఇంతకుముందు కూడా మేము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు కూడా నేను పార్క్కి తీసుకెళ్లేదాన్ని, వాకింగ్కి తీసుకెళ్లేదాన్ని అనమాట. ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు పక్కా తీసుకెళ్తాను. సో దట్ ఏంటంటే వాళ్ళు బయట ఎక్స్ప్లోర్ చేస్తేనే వాళ్ళకి మంచి నాలెడ్జ్ అండ్ వాళ్ళు బాగా రిఫ్రెష్ అవుతారు. అట్ ద సేమ్ టైం ఫుల్ యాక్టివ్ అవుతారు. పిల్లలు ఎప్పుడైతే రోజుకి అట్లీస్ట్ ఒక అరగంట కానీ గంట కానీ చెమట్లు వచ్చేలా ఆడుకుంటేనే పిల్లల హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను ఎప్పటికీ నమ్ముతాను. అండ్ ఆద్యానే నేను ఎప్పుడు కీన్ మానిటరైజ్ అయితే అస్సలు చేయను, వదిలేస్తాను. తను మట్టిలో ఆడుకున్నా వదిలేస్తాను. చిన్నప్పుడు మనము ఆడుకునే వాళ్ళం కదా, మట్టిలో ఆడుకునే వాళ్ళం, తలపై మట్టి వేసుకునే వాళ్ళం, అలా అనమాట. వీళ్ళిద్దరు కొంచెం సేపు రన్నింగ్ రేస్ ఆడారు. అండ్ వాళ్ళకిద్దరికి ఫ్లవర్స్ దొరికితే నాకు తెచ్చిస్తున్నారనమాట. అండ్ ఆద్యకి పప్పీస్ అంటే చాలా 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 ఇష్టం. అండ్ ఈ పప్పీయే కాదు, మీరు నమ్ముతారా, మా కమ్యూనిటీలో ఒక 5-6 పప్పీస్ ఆద్యకి ఫుల్ క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఆద్య కోసం ప్లాన్ చేశానని చెప్పాను కదా డేని మొత్తం కూడా. సో దాన్నైతే ఇంప్లిమెంట్ చేయడానికి మేము ముగ్గురం బయటికి వెళ్ళిపోయాము. చాలా హ్యాపీ అనిపించింది. మేము ముగ్గురం చాలా డేస్ తర్వాత బయటకు వచ్చామన్నమాట కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే మేము జంగల్ జిమ్కి వచ్చాము. బికాస్ ఆద్య అక్కడ ఆడుకుంటుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ప్లే ఏరియా అనమాట. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్. అందరికీ తెలిసిందే కదా, ప్లే ఏరియాస్లో స్లైడర్స్ ఉంటాయి, సీషా ఉంటుంది, నెక్స్ట్ జిగ్జాగ్ ఉంటుంది. సో ఇలా చాలా చాలా ఉన్నాయన్నమాట. ఆద్య ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ మేము వచ్చేసి మావి చాలా ప్లాన్స్ ఉండే, 5-6 ప్లాన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి మేము ఎర్లీ అవర్స్లోనే వచ్చేసాము. ఎర్లీ అవర్స్ అంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అయితే ఏం కాదండి, అది 11:30 అయింది టైమ్. మేము అక్కడికి రీచ్ అయ్యలేము. బట్ ఎవ్వరూ లేరు బికాజ్ ఆఫ్ హాలిడే, క్రిస్మస్ కదా, ఏ పిల్లలు కూడా ఎక్కువగా లేరనమాట. అందుకే ఏమైపోయిందంటే నేను మా హస్బెండ్ ఇద్దరం పిల్లలు అయిపోయి దాంతో ఆడుకోవాల్సి వచ్చింది. బికాజ్ ఎవరు లేరు కదా కంపెనీకి. మేమేమనుకున్నాం పిల్లలు చాలామంది ఉంటారేమో, హాలిడే కదా అనుకున్నాము. బట్ ప్లాన్ మొత్తం అక్కడ రివర్స్ అయిపోయిందనమాట. ఎవరూ లేరు, మేమే ఉండేసరికి మా హస్బెండ్ నేనే ఆడిపించాం తనతో. అండ్ బట్ మాకు అలా ఆడుకునే టైంలో నిజంగా వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసాము అంటే, నేను చిన్న పిల్లని అయిపోయి ఆ బాల్స్తో ఆడుకుని ఆ స్లైడ్ చేసి, సో నాకు చాలా ఫన్నీ అనిపించింది. అంటే పేరెంట్స్ పిల్లల్లాగా అయిపోయి పిల్లలతో ఆడుకుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకు ఆ రోజు అర్థమైపోయింది అనమాట. అందుకే నాకు అనిపించింది ఇప్పటి నుంచి. ఆ రోజు డిసైడ్ అయిపోయాం మేము. క్రిస్మస్ నిన్ననే కదా, మేము నిన్ననే వెళ్ళాము, నిన్నే డిసైడ్ అయ్యామన్నమాట. ఎప్పుడు హాలిడే దొరికితే అప్పుడు ముగ్గురం వెళ్ళిపోదాం ఇంట్లో నుంచి, ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి.
చాలా చాలా ప్లాన్స్తో మంచిగా ఆద్య మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. నేను ఎప్పుడు చూడలేదు ఆద్య అంత గుక్కలు పెట్టి నవ్వడం అండ్ ఆద్య అంత ఎక్కువగా ఎంజాయ్ చేయడం, ఎగ్జైట్ అవ్వడం ఎప్పుడు చూడలేదనమాట. అవన్నీ చూసేలోపు అసలు నేను ప్లాన్ చేసిందంతా నథింగ్ అనిపించింది నాకు. సో బికాజ్ ఎందుకంటే మనం కష్టపడేదంతా కూడా పిల్లల కోసమే. బట్ ఆ పిల్లలు కనుక ఆ పిల్లల్ని మనం హ్యాపీగా ఉంచగలిగితే అదే చాలు, అదే ఒక పెద్ద గిఫ్ట్ లాంటిది. సో మేము క్రిస్మస్ కోసం ఆద్యకి శాంతాక్లాస్ గిఫ్ట్ని ఏదైనా సీక్రెట్ గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము. బట్ ఏంటంటే మేమెందుకు మా ప్లాన్ని చేంజ్ చేసుకున్నాము అంటే, ఓకే ఏదైనా గిఫ్ట్ ఇచ్చాము అంటే క్రిస్మస్కి అప్పుడు ఒక 2-3 అవర్స్ ఆడుకుంటుంది ఆ బొమ్మతో, తర్వాత పక్కన పాడేస్తుంది. క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేము రికార్డ్ చేసిన ఈ వీడియోస్ అన్నీ కూడా ఫర్ ఎవర్ తను మొత్తం చూసుకొని చెరిష్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేమైతే సీక్రెట్ శాంతా గిఫ్ట్ని ఇలా ప్లాన్ చేసాము. సో మీరు మీ పిల్లలకి ఏం గిఫ్ట్స్ ప్లాన్ చేశారు అండ్ ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఒక్కసారి మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే సరే పిల్లలు ఆడుకునేటప్పుడు మనం ఎప్పుడైతే కొంచెం సేపు టైంని స్పెండ్ చేసి, అంటే ఆఫ్కోర్స్ మన బిజీ లైఫ్స్లో మనకున్న బిజీ లైఫ్స్లో మనం టైంని స్పెండ్ చేయలేము పిల్లలతో. అట్ ద సేమ్ టైం మనం ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయినా కనీసం తీసి మనం బేబీస్కి ఇచ్చాము అంటే దే ఫీల్ మోర్ హ్యాపీ. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఒక 2-3 అవర్స్ మీ బేబీని ఎత్తుకోకుండా మీ పనులు మీరు చేసుకోండి. ఆబ్వియస్లీ ఒక హాఫ్ అన్ అవర్ 1 hourకి మన బేబీ మన దగ్గరికి వచ్చి మనల్ని లాగుతూ ఉంటుంది అనమాట, ఎత్తుకొని. బికాస్ ఆ గోమ్ అనమాట అది. అంటే అట్లా ఎత్తుకుంటే ఓకే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే మనం జస్ట్ అట్లా ఎత్తుకుంటేనే అంత సాటిస్ఫై అయినప్పుడు మనం క్వాలిటీ టైంని కూర్చొని స్పెండ్ చేసినప్పుడు బేబీస్కి ఇంకెంత హ్యాపీగా అనిపిస్తుందో కదా. సో నాకు కూడా అలాగే అనిపించింది. అండ్ మేము బాగా స్పెండ్ చేసాం టైంని. అండ్ ఈరోజు ఒక్కరోజు హాలిడే ఉన్నప్పుడే ఇలా టైం స్పెండ్ చేస్తారా అక్క, మిగతా టైంలో మీరు స్పెండ్ చేయరా అంటే, నాకు ఎవ్రీడే ఆఫీస్ వర్క్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇంట్లో కొన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ కాక నేను ఆద్య కోసం ఎవ్రీడే 2 hours టైం అయితే నేను కంపల్సరీ వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్ నేను స్పెండ్ చేస్తాను. మార్నింగ్ ఒక 1 hour అండ్ ఈవినింగ్ ఒక 1 hour. సో నేనైతే ఎవ్రీడే టైం స్పెండ్ చేస్తాను. అండ్ హాలిడే వీకెండ్ వచ్చింది అంటే ఇంకా ఎక్కువగా స్పెండ్ చేస్తాం అండ్ ఇంకా ఎక్కువగా ఆడుకుంటాము. సో ఇప్పుడైతే మేము బయటికి రైడ్కి వచ్చామన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ట్యాంక్ బండ్ ఆపోజిట్లో ఇక్కడ పిజియన్స్ ఉన్నాయి. సో అక్కడ కొంచెం ఆపుదాము. సో ఆద్య బాగా ఎంజాయ్ చేస్తుంది. పిజియన్స్ అంటే చాలా ఇష్టం ఆద్యకి. పెట్స్ అన్నా, బర్డ్స్ అన్నా, పప్పీస్ అన్నా, క్యాట్స్ అన్నా చాలా 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 ఇష్టం. సో బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట వాటితో. అందుకని చెప్పేసి ఇక్కడ మేము కొన్ని గ్రెయిన్స్ అయితే తీసుకొని అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, సో అవి తీసుకొని మేము ఆద్య ఇక్కడ జస్ట్ ఫీడ్ చేస్తున్నాం అనమాట. ఆద్య కూడా ఫీడ్ చేసింది చాలా పిజియన్స్కి. అండ్ ఎవ్రీడే ఇంటి దగ్గర కూడా ఆద్య ఖచ్చితంగా 2 పిజియన్స్ ఇంటి దగ్గరికి వస్తాయి. ఆద్య ఫీడ్ చేస్తుంది అనమాట వాటికి. అలా ఇక్కడ ఇన్ని పిజియన్స్ చూసేలోపు చాలా ఎగ్జైట్ అయిపోయింది, చాలా పరిగెత్తేస్తుంది అనమాట అక్కడి నుంచి. సో ఇలా నేచర్తో కనెక్ట్ అయ్యి ఇలా పిజియన్స్ అవన్నీ చాలా ఇంత బిజీ లైఫ్లో ఒక్కసారిగా అంత ప్రశాంతత చూసేలోపు చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ ఆద్య కూడా అన్ని పిజియన్స్ ఒకటేసారి చూసేలోపు ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అనమాట. అండ్ మీరు కూడా ఏదో ఒక రోజు ఇలా ఖచ్చితంగా స్పెండ్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ, ఇది చాలా వర్త్ అనిపిస్తుంది మీకు. అరే ఇది ఇంత మిస్ అవుతున్నామా అనిపిస్తుంది. బట్ మేము కూడా అలాగే అనుకునే మేము అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆద్య నిజంగా చాలా హ్యాపీ వేసి వాటి వెంట పరిగెడుతుంది అండ్ వాటిని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట. అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా అబ్బాయి ఎంత ధైర్యం ఈ పాపకి, ఎంత మంచిగా వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు. బట్ ఆద్యకి బాగా అలవాటు పెట్స్తో ఉండడం. ఈవెన్ ఇక్కడ కమ్యూనిటీలో కూడా చాలా పెట్స్తో ఇలాగే ఆడుకుంటుంది. అందరూ కూడా అదే అంటారు, ఎంత ధైర్యం ఉంది ఆద్యకి అని చెప్పేసి. సో దెన్ మేము ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది అనమాట, లంచ్ టైం 2 or 3 అలా అవుతుంది. సో అప్పుడు మేము ఐమాక్స్కి వచ్చామన్నమాట. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉంటుంది కదా ఐమాక్స్. సో అక్కడికి వచ్చాము, ఆద్యకి ఏమైనా ఫీడ్ చేద్దాము. ఇక్కడ ప్లే జోన్ ఉంటుంది
ఉందన్నమాట. సో అక్కడ అండ్ ఈవెన్ ముస్తఫా మూవీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్ ఉండే మాకు 4 o'clockకి. బట్ అది చెప్తాను, అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఆద్య ఫుల్ అడుగుతూ ఉందన్నమాట, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని చెప్పేసి. సో అందుకే ఐస్ క్రీమ్ కొనిచ్చాను. దట్స్ ఓకే. ఎప్పుడో ఒకసారి 1 monthకి 2 monthsకి ఒక్కసారి మనం అలా ఇచ్చినప్పుడు ఏమీ అవ్వదు, పిల్లల హెల్త్ అయితే ఏమీ పాడవదు. ఇక్కడ ట్రైన్ని చూసి ఎగ్జైట్ అయిపోయి నేను ట్రైన్ ఎక్కుతాను అని అంది. ట్రైన్ ఎక్కించిన తర్వాత ఒక 5 minutes అట్లా జస్ట్ ఒక రౌండ్ వేసే లోపే ఫుల్గా ఏడ్చేసింది అనమాట. అందుకే దించేసాము ఆద్యని. బట్ అప్పటికే ఆద్య చాలా టయర్డ్ అయిపోయి స్లీపింగ్ టైం అయిపోయింది అనమాట. ఆద్యకి ఇట్లా నిద్ర వచ్చేస్తుంది ఇట్లా. అందుకని చెప్పేసి ఆద్య పడుకుంటుందని చెప్పి ముస్తఫా మూవీని క్యాన్సిల్ చేసాము. అదర్వైజ్ ముస్తఫా మూవీ వెళ్దామని ప్లాన్ ఉండే మాకి. బట్ ఆద్య పడుకొని పోయింది. ఏం చేద్దాం, ఆద్య కోసమే కదా వెళ్ళింది. ఆద్య పడుకుంటే ఇంకా మూవీ ఎవరు చూస్తారు? అందుకని చెప్పేసి మేము అది క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఇక్కడ ప్లే జోన్లో కాసేపు అయితే బాగా ఆడుకుందనమాట. పిల్లల గేమ్స్ అవన్నీ కొంచెం కలర్స్ లైట్స్ ఇవన్నీ చూసి కొంచెం ఎగ్జైట్ అయిపోయి అట్లా ఆడుకుంది. అండ్ ఆడుకున్న తర్వాత చాలా అలసిపోయింది. అప్పటికే ఇట్లా తల ఇట్లా తూగేస్తుంది అనమాట. తనకు అంత నిద్ర వచ్చేస్తుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. బట్ ఆ లైటింగ్ అంతా చూసి మళ్ళీ ఇలా లేచి ఇలా చూస్తుంది. సో ఇంకా తనని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని చెప్పి పడుకోమని చెప్పేసి మా హస్బెండ్ని పడుకోబెట్టించి అని చెప్పేసి అన్నాను అనమాట. భుజానికి వేసుకుంటే నిద్రపోయింది. ఇక్కడ వచ్చేసి అది బుల్ది ఉంటుంది కదా, బుల్ రైడ్. సో దాని మీద స్పాంజ్ మీద కూర్చొని ఇలా జంప్ చేపిస్తున్నాము. అండ్ కొన్ని వెహికల్స్తో అయితే ఆడిపించాము, కొన్ని గేమ్స్ అయితే ఆడుకుంది. దెన్ ఆఫ్టర్ ఫుల్ బ్యాటరీ లో అయిపోయింది. ఆద్య ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఆద్యకి కొంచెం నిద్ర ఎక్కువ అనమాట. కొంచెం స్లీప్ ఎక్కువ పోతుంది. ఆఫ్టర్నూన్ ఒక 2-3 hours నిద్ర కంపల్సరీ వెళ్ళాలంటది. అండ్ నైట్ కూడా మంచి సౌండ్ స్లీప్ వెళ్తుంది అనమాట ఆద్య. సో అందుకని చెప్పేసి కొంచెం బాగా హ్యాపీ, అంటే నాకు ఫ్రీ టైం దొరుకుతుంది ఎక్కువగా. అండ్ కొంచెం నాకు హ్యాపీ వేస్తుంది తను ఎక్కువగా పడుకుంటే. బికాజ్ మనం ఆబ్వియస్లీ ఫ్రీగా ఉండొచ్చు కదా. దెన్ ఆఫ్టర్ మేము మెక్డీకి వెళ్ళాము. మెక్డీకి వెళ్ళిన తర్వాత మేము కొంచెం స్నాక్స్ అవి ఆర్డర్ చేసుకున్నాము. అండ్ మేము కొంచెం తినేసామన్నమాట. యాక్చువల్లీ మేము లంచ్ చేద్దామని మొత్తం చూసాం కానీ మాకు ఎక్కడ నచ్చలేదు. సో అందుకని చెప్పేసి మెక్డీకి వచ్చేసి వెజ్ కాంబో ఆర్డర్ చేసాము. అండ్ రీచ్ అయ్యేలోపు మళ్ళీ కమ్యూనిటీకి ఈవినింగ్ 6 అయిందనమాట. దెన్ ఆఫ్టర్ ఆద్యకి శాంతాక్లాస్ డ్రెస్ వేసి పార్క్ ఏరియాకి వచ్చి పిల్లలందరికీ కూడా చాక్లెట్ డిస్ట్రిబ్యూషన్ చేయించాను. అండ్ ఆద్యకి ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ ఇప్పించాను అనమాట. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ అక్కడ పార్క్లో వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. సో ఇక్కడ ఆద్య ఎవ్రీడే 6 o'clockకి పార్క్కి తీసుకొస్తాను కాబట్టి చాలామంది పరిచయం ఆద్యకి. అండ్ చాలామంది పిల్లలు ఆద్యని ఎత్తుకుంటారు కూడా. సో బాగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఇక్కడంతా నేను ఎవ్రీడే ఇలా కూర్చొని అందరితో సరదాగా మాట్లాడుకొని నా బ్రెయిన్ని మొత్తం కూడా ఇట్లా నా స్ట్రెస్ని మొత్తం ఇలా తీసేసుకొని నేను మళ్ళీ రిటర్న్ వెళ్తాను ఇంటికి. సో కొంచెం హ్యాపీ అనిపిస్తుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది కూడా మనకి. సో మీరు కూడా ఇలా రిఫ్రెష్ అవుతూ ఉండండి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. బాయ్.